స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడికి వెళ్లినా దాడులు చేస్తాయని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోలేరన్నారు. కుటుంబ పాలన ఉన్న ప్రాంతీయ పార్టీల్లో తప్పక అవినీతి ఉంటుందంటున్న విఠల్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ కేసు, ఈ సిబిఐ, ఈడీ పరంపర కొనసాగి దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల్లో విమర్శలు చేసుకున్న స్థాయికి అయితే ఇది వెళ్ళిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు. సార్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కావచ్చు, ఈడీ, సిబిఐ రైట్స్ కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు? అంటే బీజేపీ కావాలి అని చెప్పేసి ఈ ఈడీ రైట్స్ చేస్తుందని చెప్పేసి మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు. ఏ పార్టీలకు అనుబంధంగా పనిచేయడానికి అవకాశం లేదు. ఇవి చట్ట ప్రకారము పార్లమెంటు ప్రత్యేకమైన చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్. దీనికి ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, సీనియర్ మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. దీన్ని ఏదో ఒక అధికారం పార్టీకి అంటగట్టడము ఇంకేం చేయడం అనేది అది అవివేకం అవుతుంది, రాజకీయ అవివేకం అవుతుంది. ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అట్లా చేయకుండా ఉంటే ఈ దేశము దేశంగా ఉంటుంది. ఎవడో బ్రిటిష్ వాడో లేకపోతే చైనా వాడో ఇంకా పాకిస్తాన్ ఆక్రమించుకుంటాడు చట్టాలు అమలు చేయకపోతే. అంటే ఇక్కడ దేశంలో అవినీతి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేయొచ్చు, ఏ దందాలన్నా చేయొచ్చు, ఏ లిక్కర్ స్కామ్లన్నా చేయొచ్చు, ఏ మాఫియా గ్యాంగులన్నా చేయొచ్చు. కానీ మా పైన దాడి చేయొచ్చు, మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కాదు, నాకున్నటువంటి సమాచారం ప్రకారము ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది 2002లో, అంటే ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అకౌంట్ కావచ్చు, మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్ అఫెన్సెస్ చట్టాలన్నీ కలిసి ఏర్పడినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. 2002 నుంచి 2022 గత 20 సంవత్సరాల్లో దాదాపు 35,000 కేసులు రికార్డ్ అయినాయి. 35,000 కేసు బుక్ అయ్యాయి. 1,05,000 కోట్ల రూపాయలు రికవర్ అయింది. ఇది ఆ 35,000 కేసులో కవిత కేసు ఎంత? ఆఫ్టర్ ఆల్ అసలు పొలిటీషియన్స్ మీద జరిగే దాడులే 0.1% కూడా ఉండవు. అది ఏ ఒక్క పొలిటీషియన్ కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ద్వారా చూసుకుంటే గుజరాత్లో మా యొక్క బీజేపీ నాయకులపైన దాడులు జరిగినాయి. వ్యాపం కేసు బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారని చెప్పి మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకులపైన దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ తప్పులు చేస్తే బీజేపీ నాయకులపైన దాడి, కర్ణాటకలో బీజేపీ నాయకులపైన దాడులు జరిగాయి. సో దర్యాప్తు సంస్థలకు ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు. తప్పు చేశారా లేదా, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలనేటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ దర్యాప్తు సంస్థలు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి, చట్టాలు ఎందుకున్నాయి, రాజ్యాంగాలు ఎందుకున్నాయి, ప్రభుత్వాలు ఎందుకున్నాయి? తప్పు చేసిన వాడిని శిక్ష పడాలి. ఒకవైపు మీరు తప్పు చేయలేదని మేము అని ఎక్కడ చెప్పకుండా మాపై దాడులు చేస్తారా అంటే టీఆర్ఎస్ పార్టీ ఎగ్జామ్షన్ ఉందా? ఏమన్నా టీఆర్ఎస్ నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఈ చట్టాలకు ఏమైనా మీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చిందా? రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకి, ప్రజాప్రతినిధులకు రాష్ట్రంలో